యా హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. మన ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే క్లౌడ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఎలా దాన్ని యూస్ చేస్తారు, వాటి యొక్క డెఫినేషన్ అనే డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అజ్యూర్. సో కంప్లీట్గా అజ్యూర్ అనే క్లౌడ్ టెక్నాలజీ గురించి నేను వీడియోస్ చేస్తానన్నమాట ఫ్రమ్ స్క్రాచ్. అజ్యూర్ పోర్టల్ అంటే ఏంటి, అజ్యూర్ పోర్టల్లో ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది, సర్వీస్ మోడల్స్ చెప్తాను. సో పిన్ టు పిన్ అబౌట్ ది అజ్యూర్ అండ్ ద అజ్యూర్ పోర్టల్. సో ఫస్ట్లీ టుడే we have to start what is Azure, means what is Azure. సో దీని గురించి చెప్పాలంటే what is Azure. So what is Azure అంటే Azure is a Microsoft cloud computing platform. అంటే ఇది మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఇది అజ్యూర్ అనే ఒక క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ వాళ్ళు బిల్డ్ చేశారు. సో ఇది దీంట్లో ఉన్న సర్వర్స్ కానివ్వండి, ఈవెన్ సర్వీస్ మోడల్స్ మనం తీసుకోవాలంటే వీ హ్యావ్ టు పే దట్, అంటే రెంట్కి తీసుకోవాలి, పే చేయాలి అంటే అలా అనమాట. సో ఎంతైతే యూస్ చేసుకుంటానో అంతనే అనేది పే చేస్తాం. సో ఇట్ ప్రొవైడ్స్ ఆన్ డిమాండ్ సర్వీసెస్ లైక్ సర్వర్స్, స్టోరేజెస్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ ఏ టూల్స్ ఆల్ అవైలబుల్ ఓవర్ ది ఇంటర్నెట్. త్రూ ద ఇంటర్నెట్ మనం వాటిని ఏదైనా కానీ యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అది ఏమో సంథింగ్ అన్నీ ఉంటాయి, బట్ ఫర్దర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ buying and maintaining physical computers and servers, you can rent them from Azure and pay only for what you use అనమాట. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాలి అంటే, సో ఒక కంపెనీలో ఒక 20 సర్వర్స్ ఆర్ 30 సర్వర్స్ని బిల్డ్ చేసుకునే బదులు మనం ఏం చేయొచ్చు, ఇది అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ క్లౌడ్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి కదా, వాళ్ళకి మనం ఎంతైతే యూస్ చేసుకుంటున్నామో లేదంటే రెంట్కి తీసుకొని వాటికి మంత్లీలో సమ్ రేట్ ఉంటుంది, ఆ రేట్ని పే చేసి సరిపోద్ది. అంతేగాని ఇప్పుడు ఒక కంపెనీ యొక్క డేటాని అని వాడు పెట్టుకోవాలి అనుకుంటే ఒక 20 సర్వర్స్ 30 సర్వర్స్ మెయింటైన్ చేసే బదులు వీళ్ళకి మంత్లీ రెంట్ పే చేసి వాళ్ళ యొక్క సర్వర్స్ని మెయింటైన్ చేసుకుంటే చాలు, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అండ్ మెయింటైనింగ్ ది ఫిజికల్ కంప్యూటర్స్ అండ్ సర్వర్స్. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. సో ఇది క్లౌడ్ అజ్యూర్ యొక్క డెఫినేషన్ అండ్ ద యూజెస్ ఆఫ్ ది అజ్యూర్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అజ్యూర్ పోర్టల్ అనే దాని గురించి, నేను ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. సో అది అజ్యూర్ పోర్టల్ అనేది ఉంటే మనకి ఒక ప్రాక్టీస్ చేయడానికి కానివ్వండి ఈజీగా ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుంది అజ్యూర్ పోర్టల్ అంటే ఎలా యూస్ చేయాలి, టికెట్ రైస్ చేసి ఎలా మనం వాటిని సాల్వ్ చేయాలి, అండ్ అసలు వీనెట్స్ కానివ్వండి, విర్చువల్ మిషన్స్ కానివ్వండి, ఎలా దీన్ని క్రియేట్ చేస్తారు అనే దాన్ని మొత్తం మీకు తెలుస్తుంది అనమాట ఇందులో, ఇది తీసుకుంటే కనుక. సో 30 days ఫ్రీ ఉంటుంది. సో వాటికి మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేవి యూస్ చేయాల్సి వస్తుంది. 1 రూపీ కట్ అవుతాయి అండ్ అన్ని డీటెయిల్స్ అన్ని నేను ఆ వీడియోలో చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. బట్ యూ హ్యావ్ టు క్రియేట్ డెఫినెట్లీ దట్ Azure account, free trials, free subscription especially to do practice, and it is mandatory too. అండ్ లేదు మాకు చాలు అది ఇది అనుకుంటే యూ కెన్ ఫాలో దిస్ కంటెంట్ అండ్ దిస్ మ్యాటర్, దట్స్ ఎనఫ్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకు అజ్యూర్ పోర్టల్ యూస్ చేస్తారా, టికెట్ రైస్ చేస్తే వాటిని సాల్వ్ చేయడానికి ఎందుకు అజ్యూర్ పోర్టలేనా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. నాట్ అదేం పెద్ద విషయం ఏం కాదు. సో అజ్యూర్ పోర్టల్ అనే కాదు, వీ కెన్ యూజ్ అంటే ఇంకొక 3 to 4 ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. అండ్ అవి ఏంటంటే చెప్తాను. అజ్యూర్ పోర్టల్ అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ రీసోర్స్ మేనేజర్ ఇది ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ కన్సోల్,
కన్సోల్ ఆర్ వెబ్ కన్సోల్ అనేది అంటారు. సో ఇవి అనమాట, ఇవి కూడా యూస్ చేయొచ్చు. సో మళ్ళీ ఇన్ కేస్ ఇప్పుడు ఏమైనా టికెట్స్ రైస్ చేసే క్లయింట్స్ అనేవాళ్ళు టికెట్స్ రైస్ చేసినప్పుడు ఎలాంటి టూల్ యూస్ చేస్తామంటే, మీ అందరికీ వినే ఉంటారు నేమ్, దట్ ఈస్ సర్వీస్ నౌ టూల్. సో ఇందులో క్లయింట్స్ అనేవాళ్ళు టికెట్ రైస్ చేస్తుంటారు. అంటే మాకు ఈ రిసోర్స్ కావాలి, ఈ విర్చువల్ నెట్వర్క్ కావాలి, యాక్సెస్ ఇవ్వండి, పాస్వర్డ్, యూజర్స్, గ్రూప్స్ అని ఇలా మల్టిపుల్ వర్క్స్ అనే మల్టిపుల్ వాటికి మనం యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి, క్లయింట్స్కి. బేస్డ్ ఆన్ ద టికెట్ డిస్క్రిప్షన్ అండ్ వాట్ ద టికెట్ ఈజ్ అబౌట్ అనే దాని గురించి బేస్ చేసుకొని మనం వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. సో వీఆర్ ద అజ్యూర్ అడ్మినిస్ట్రేటర్స్, సో వీ హ్యావ్ టు గివ్ ది యాక్సెస్ టు దెమ్. సో based on that, and ఇది ఒకటే కాదు, we can use Microsoft Teams and next Azure Portal కానివ్వండి, అండ్ అవుట్లుక్, జీమెయిల్. అంటే జీమెయిల్ మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఇది ఒక టైప్ ఆఫ్ కన్వర్జేషన్ పనికి వస్తుంది. సో ఇందులో కూడా మనం కన్వర్జేషన్స్ కానీ అలౌట్ చేసుకోవచ్చు. అంతేగాని క్లయింట్కి డైరెక్ట్గా కాల్ చేసి ఇది అయింది అది అయింది అని అలా మాట్లాడదు. దట్ ఈస్ నాట్ అన్ ఐటీ ప్రాసెస్ అనమాట. సో ఇట్ విల్ బి వల్గర్ ఇన్ ఐటీ ఫీల్డ్. సో కమ్యూనికేషన్ ఏదైనా కానీ క్లయింట్స్తో చెయ్యాలి అంటే సో ఇవి అనమాట. సో ఈ 4 టూల్స్ యూస్ చేసి టికెట్స్ సాల్వ్ చేయడం కానీ వీటి యొక్క పని అనమాట. అజ్యూర్ అడ్మినిస్ట్రేటర్స్ లేదంటే అజ్యూర్ క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వీళ్ళ యొక్క పని అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్లో ఇంకేమన్నా చెప్పుకోవాలి అవి అనుకుంటే, నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ సర్వీస్ మోడల్స్ అనమాట. మాడ్యూల్స్ సర్వీస్ మోడల్స్ వచ్చేసి ఇవి ఒక 4 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ అనేది ఉంటాయి. సో దీస్ ఆర్ ద మ్యాండేటరీ, అంటే దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ దట్ అజ్యూర్ అనమాట అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవి నేర్చుకుంటే మ్యాక్సిమం మీరు ఒక అజ్యూర్ గురించి తెలుసుకున్నట్లే, అండ్ అజ్యూర్ అనేది కాన్సెప్ట్ మొత్తం మీరు తెలుసుకొని నేర్చేసుకున్నట్లే. అండ్ ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, వీటికి మళ్ళీ వాటిలో డెప్త్ కాన్సెప్ట్స్ అవి ఇవి ఉంటాయి. బట్ బేసిక్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఒక ఇంటర్మీడియట్ లెవెల్గా మిమ్మల్ని మీకు చెప్తాను అనమాట. సో సర్వీస్ మోడల్స్ ఏవి అంటే అజ్యూర్ విర్చువల్ నెట్వర్క్. ప్లీజ్ ఎవరైనా నోట్స్ మెయింటైన్ చేస్తుంటే రాసుకోండి. అజ్యూర్ నెట్వర్క్ అండ్ అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. సో ఇవి మొత్తం 4 అని చెప్పాను కదా. సర్వీస్ మోడల్ ఏవేవి అంటే అజ్యూర్ విర్చువల్ నెట్వర్క్, అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఐయాస్ అని అంటారు సింపుల్గా. మీరు ఇవి అనమాట షార్ట్ కట్స్. మీరు డైరెక్ట్గా ఐయాస్ అని యూజ్ చేయొచ్చు, లేదంటే వీనట్ అనొచ్చు, లేదంటే నెట్వర్క్ అనొచ్చు. నెక్స్ట్ అజ్యూర్, నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇది ఏంటి అంటే ప్యాస్ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటారు, ఇది SaaS అనమాట. నెక్స్ట్ సో 4 అయ్యాయి చూడండి. అజ్యూర్ విర్చువల్ నెట్వర్క్ అండ్ అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఐయాస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటే PaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే SaaS. సో ఐయాస్, PaaS, SaaS అని అంటారు అనమాట. సో ఫస్ట్లీ మనం నెక్స్ట్ వీడియోలో అజ్యూర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా, ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎలా చేసుకోవాలనే వీడియో దాని గురించి చేశాక నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ దిస్ అజ్యూర్ విర్చువల్ నెట్వర్క్. దీంట్లో డెప్త్ కాన్సెప్ట్స్ ఏంటి, ఏవే ఉంటాయి, ఏంటి దీని యొక్క ఫీచర్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ నెట్వర్క్ ఐ విల్ గో టు అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఐ విల్ గో టు ఐయాస్. ఇందులో ఉన్న సర్వీస్ మోడల్స్ ఏంటి, సర్వర్స్ ఏంటి, ఇవి అవన్నీ దీని గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ థర్డ్ ఈజ్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అండ్ ఇందులో కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను క్లియర్గా మీకు. అండ్ SaaS ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఇవి
ఇవి మెయిన్ పిల్లర్స్ అనుకోండి అజూర్కి సర్వీస్ మోడల్స్ అనేవి మెయిన్ పిల్లర్స్. ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం పెద్ద డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్గా అయితే సింపుల్గా వీటి గురించి బేసిక్గా తెలుసుకున్న చాలు ఇంటర్వ్యూని క్లియర్ చేయొచ్చు అనమాట. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. బట్ మోస్ట్లీ నవడేస్ ఇంటర్వ్యూవర్స్ ఆర్ ఆస్కింగ్ బేస్డ్ ఆన్ ది సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అంటారు కదా, అలా అడుగుతున్నారు అనమాట, సినారియో బేస్డ్. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది మెయిన్ కాన్సెప్ట్స్ ఆర్ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. సో వినండి, బాగా వినండి, నోట్స్ మెయింటైన్ చేయండి. కావాలంటే నేను మీకు నోట్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వండి, వాటికి ఆన్సర్స్ కానివ్వండి అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ దట్ కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వండి, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు నోట్స్ కావాలంటే కూడా నేను మీకు నోట్స్ పంపిస్తాను. రిటర్న్ నోట్స్ పెడతాను మీకు, చాలా క్లియర్గా అండ్ నీట్గా ఉంటుంది రిటర్న్ నోట్స్ కూడా. అండ్ సో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అజూర్ విర్చువల్ నెట్వర్క్ గురించి చెప్తాను. సో బీ ప్రిపేర్ అండ్ మెయింటైన్ ఇన్ క్లియర్ నోట్స్ అండ్ క్లియర్ టాపిక్ వైజ్గా క్లియర్గా మెయింటైన్ చేయండి. ఓకే, ఇఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share my videos to your friends. It will be very useful for cloud technologies to learn who have passionate on the క్లౌడ్ టెక్నాలజీ లైక్ అజూర్. ఈ అజూర్లో మొత్తం డెప్త్గా నేను చెప్పేస్తాను మీకు, ఏం ఇబ్బంది లేకుండా. కావాలంటే చెప్పాను కదా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వండి, రిటర్న్ నోట్స్ కానివ్వండి, అన్నీ మీకు మేము ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే. సో ఫస్ట్ అయితే అర్థం చేసుకోండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.